దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 100వ కీర్తన 2వ వచనం అండి. ఒకసారి చదువుకుందాము. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. చూడండి, ఇక్కడ ఈ కీర్తనలో దావీదు కీర్తనలు దావీదు రాశాడు. అక్కడ దావీదు చెప్తున్న మాట, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. దావీదు తన జీవితంలో ఎన్ని శ్రమలు అనుభవించాడండి. ఎక్కడి నుంచి ఎక్కడ ఎన్ని శ్రమలు అనుభవిస్తూ తన చివరికి ఒక రాజు అయిన తర్వాత కూడా ఎన్ని శ్రమలు అనుభవించాడండి. అలాంటి దావీదు చెప్పుచున్న మాట, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి అని దేవుని మాట, దేవుని గురించి చెప్పుచున్నాడు. ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, అంత శ్రమలు అనుభవించిన ఆయన ఆ మాట ఎలా చెప్పగలిగాడు? మనం ఇంకొక రోజు కూడా మొన్న సంతోషించుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి, ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించుడిని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు 4:4 మనం చదువుకున్నాం. అక్కడ కూడా పౌలు, అపోస్తలుడైన పౌలు ఆ మాట ఎలా చెప్పగలిగాడు? ఈ మాట ఈయన ఎలా చెప్పగలుగుతున్నాడు? అనేక శ్రమలు అనుభవించారు, ఇద్దరు అనేక శ్రమలు అనుభవించారు. ఆయన అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని నిందలు, ఎన్ని అపనిందలు, అసలు చెప్పలేనన్ని అంత బాధ, అన్ని కష్టాలు పడ్డారు. వాళ్ళు ఈ విధంగా ఎలా ఆరితేరారు? ఈ విధంగా ఎలా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు దేవుని గురించి అంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాడు పడిన కష్టాలు, వాళ్ళు పడిన ఇబ్బందులు, వేదనలు, శోధనలు అన్నీ కూడా దేవుడు లేకుండా పడలేదండి. ఇది మెయిన్. ఇక్కడ ఉండే వాళ్ళ యొక్క మెయిన్, ఆయన ప్రేమ లేకుండా, ఆయన కృప లేకుండా, ఆయన సన్నిధి లేకుండా, ఆయన సహవాసం లేకుండా వాళ్ళు ఏ ఒక్క బాధ, ఇబ్బందిని వాళ్ళు భరించలేదు. సంతోషంగా భరించారు. నాకు తెలిసి చెప్పాలంటే ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన బలం ఉంది కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఆ శ్రమలో అనుభవించారు. ఆ శ్రమల్లోనే దేవుడు వాళ్ళని ఏం చేశాడు? తీర్పు తీర్చిదిద్దాడు. అనేక విధాలుగా గొప్పగా తీర్పు తీర్చాడు, అభివృద్ధి చెందించాడు. అనేక రకాలుగా వాళ్ళని తర్ఫీదిచ్చాడు, ట్రైనింగ్ ఇచ్చాడు, అంతా చేశాడు. కాబట్టి వాళ్ళు గొప్ప రాజులుగా, ప్లస్ అపోస్తలుడైన పౌల్ని తన శిష్యుల కంటే, 12 మంది శిష్యుల కంటే 14 పత్రికలు రాసే విధంగా ఆయన పత్రికలు, ఇప్పుడు ఆయన పత్రికలు లేదు, మనము బైబిల్ లేదు, కొత్త నిబంధన గ్రంథం అర్థం లేదు, అంత ఉందన్నమాట. అంతగా దేవుడు హెచ్చించాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియ బిడ్డలారా, ఈరోజు నీకు నాకు కలుగుతున్న శ్రమలు, సహోదరి సహోదరులారా, మీకు మాకు కలుగుతున్న శ్రమలు ఏ పాటివి? ఆ శ్రమల్లో మనల్ని ఏం చేస్తాడు దేవుడు? అభివృద్ధి పరుస్తాడు, ఆశ్చర్య జరిగిస్తాడు, అద్భుత కార్యములు జరిగిస్తాడు. మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు, తర్ఫీదు ఇస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఎలా, ఏ దాంతో, ఎలాంటి శ్రమలో ఎలా మనం ఉండాలి, ఏం చేయాలి అనే విషయాన్ని, ప్రతి విషయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు నేర్పిస్తున్నాడు. ఆయన నేర్పించే దేవుడు, మనకు శ్రమల్లో ఇబ్బందులు పెట్టి నేర్పించే దేవుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మనము 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ 10వ క్లాస్ వరకు చదవాలంటే ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి? అన్ని ఎగ్జామ్స్ రాస్తేనే, అవి పాస్ అయితేనే మనం ఏం చేస్తాము, తర్వాత క్లాసు, తర్వాత ఉద్యోగాలకి మనం ఎలిజిబిలిటీ అవుతాం. అలాంటిది అది అక్కడ ఒక స్థాయి టు స్థాయి మనము వెళ్తున్నాం. ఎక్కడికైనా దేవునిలో కూడా ఆత్మీయంగా కూడా మనము ఒక ఆశీర్వాదం పొందుకోవాలంటే ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి, ఇంకో స్థాయి నుంచి ఇంకో స్థాయికి మనం వెళ్ళాలి. దాన్ని మనము దేవుడు నాకేమీ చేయలేదు, దేవుడు నాకేమీ ఇవ్వలేదు, పూర్తి శ్రమలో ఇచ్చాడని అనడం తప్పు. కాబట్టి ఆయన చెప్పుచున్న మాటలు, సంతోషంతో యెహోవాను సేవించాలా. అందుకే మనకు ఇలాంటి శ్రమలు, ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు
ఆయన సంతోషంతో సేవించడానికి ఆయన సన్నిధికి రావాలా, ఆనందంతో రావాలా. ఎందుకంటే ఆయన సన్నిధిలోకి వెళ్తే మనకు కావాల్సిన శోధనలు, సమస్యలకు సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ ఆయన ఇస్తాడు. ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, బలపరిచి ఆ శ్రమల నుంచి, ఇబ్బంది నుంచి విడిపించే మార్గాల్ని, కొత్త కొత్త మార్గాలు ఆయన మనకు నేర్పిస్తాడు. మనం అన్వేషించాలి ఆయన ఎద్దుకు వచ్చి సన్నిధికి వచ్చేసాము, వెళ్ళేసాము అనే విధంగా ఉండకూడదుగా. కాబట్టి మనకు అన్నిటి విషయాల్లో ఏదైనా మన దగ్గర ఉన్నావా, అనారోగ్య సమస్యలు వచ్చాయా, కుటుంబ సమస్యలు వచ్చాయా, కుటుంబంలో శోధనలు వచ్చాయా, లేదా నీ పర్సనల్గా ఏదైనా సమస్యలు వచ్చాయా, అనేక రకాలుగా వచ్చాయా, అవన్నిటికీ దేవుడు ఏం చేశాడంటే ప్రతిదానికి సమాధానం ఇచ్చాడు. దేవుడు ముందుగానే ఇచ్చేసినాడు సమాధానాలు. వాటిని పొందుకునేదానికి మనకు ఆలస్యం అవుతుంది. ఆయన సన్నిధిలో కనిపెట్టలేకుండా పోతున్నాం, ఆయన సన్నిధిలో మనం ఉండలేకుండా పోతున్నాం. ఆయన సన్నిధిలో ఉంటే నీకు ఎప్పుడో ఆ సమస్యలకన్నిటికీ సమాధానం వస్తుంది. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం, అదొకటి. ఈ లోకంలో లేకుండా ఆయన దగ్గర ఎల్లప్పుడూ మనం ఉంటే మనము అన్నిటినీ సాధించుకొని వెళ్ళిపోయేవాళ్ళం. లోకంలో ఉన్నాం, లోకం యొక్క లోక కార్యాలు మనలోకి వస్తుంటాయి. లోకంలో పాపం మనల్ని యామారిస్తుంటుంది. చెప్పే కదా, సులువుగా చిక్కులు పెట్టే పాపము మనం సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. దేవుళ్ళను ఉండలేకుండా, ఆయన దగ్గరికి రాలేకుండా, ఆయన సన్నిధికి లేకుండా మనల్ని చిక్కులు పెడుతుంది. కాబట్టి ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఈ సమస్య లేదన్నా ఆయన సన్నిధిలో మాత్రం సంతోషించండి. ఆయన అన్నిటికీ నీకు సమాధానం ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తాడు. కాబట్టి సహోదరుడా, కళ్ళు మూసుకున్నట్లయితే ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకున్నాము. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాదిరాజా, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించగల దేవా, స్తోత్రమైన. అవును ప్రభా, నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు మేము సంతోషంతో, సమాధానంతో నైనా తండ్రి నా ప్రభా ఆనందించుతూ నీ సన్నిధిలో మేము వచ్చుటకు మాకు సహాయం చేయండి ప్రభా. అవును ప్రభా, పౌలు వలె, దావీదు వలె అయ్యా తండ్రి, వాళ్ళు అనేక శ్రమలు, ఇబ్బందులు పడినా వాళ్ళని గొప్పవారుగా నీవు చేసావు నాయన. అలాగే మమ్మల్ని కూడా నాయన ప్రభా తరబీదు ఇవ్వండి, ట్రైనింగ్ ఇవ్వండి ప్రభా, మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా మాకు అనేక శ్రమలు ప్రభా, ఇదిగో రెండో రాకడ సమయంలో అయ్యా తండ్రి నా ప్రభా మేము తట్టుకోలేకపోతున్నాము. ఆయన ఆ తట్టుకునే శక్తిని మాకు దయచేయండి, ఈ ఎండలకు తట్టుకునే శక్తిని మాకు దయచేయండి. అయ్యా తండ్రి అనేక రకములైన ఇబ్బందులను తట్టుకునే, శ్రమలను తట్టుకునే శక్తిని మాకు దయచేయండి ప్రభా. ఇదిగో నీ బిడ్డలు ఎవరైతే వింటున్నారో ఈ వాక్యాన్ని, ఈ మాటల్ని నాయనా, ఆ బిడ్డలకు అయ్యా తండ్రి నీ శక్తి బలము అనుగ్రహించండి. అయ్యా నీ అనుగ్రహించండి ప్రభా, మీరు సహాయం చేయండి. దినదిన అభివృద్ధిని ఆ బిడ్డలకు దయచేయండి. ఈ రోజు నీ పరిశుద్ధ ఆరాధన దినంలో వాళ్ళు నీ సన్నిధిలో ప్రవేశించుటకు సహాయం చేయండి ప్రభా. సంతోషంతో ప్రవేశించాలి ప్రభా. అవును ప్రభా దేవా, మీరు సహాయం చేయండి. మీరు గొప్ప కార్యంలో, ఆశ్చర్య కార్యంలో మీరు జరిగిస్తారని, ఆ కుటుంబాలకు మీరు తోడుగా ఉండి నడిపిస్తారని నీకే మహిమాగాంత ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.